పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దక్షిణాదిలో ఆ మూడు రాజకీయ పార్టీలు ఆ జాతీయ పార్టీ వైపు. ఇప్పటికే ఆ వైపు జగన్ విజయ్. బెంగళూరులో చర్చలు, చెన్నైలో ఫైనల్స్. గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. 1కి 10 సార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్న జగన్మోహన్ రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజేపీ కెలకలేదు. ఆంధ్రలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనేక స్కామ్లు జరిగాయంటూ విచారణలు చేపడుతున్న బీజేపీ మాత్రం ఇది తమ వ్యవహారం కాదనుకుంది. మొదటిసారిగా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడన వివాదంలో మాత్రం బీజేపీ కూడా ఒక రాయి వేసింది. మొన్నటి వరకు వైకాపా, టీడీపీలు తగలబడిపోతుంటే అందులో చలి కాచుకుంది తప్ప వేలు పెట్టలేదు. కానీ గడిచిన 4 రోజుల నుంచి ఇందులో బీజేపీ కూడా వైకాపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. రానున్న రోజుల్లో జగన్ పైన బీజేపీ దూకుడు పెంచడానికి ఇది ఆరంభం మాత్రమేనన్న భావన కలుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలో వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. దీనికి చెన్నైలో జరిగిన జగన్ కజిన్ వివాహంలో చోటు చేసుకున్న ఘటనలు మరింత ఊపును తెచ్చాయి. ఒకేసారి తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, కొత్త పార్టీ అధినేత విజయ్లతో జగన్ మాట్లాడడం దక్షిణాది రాజకీయాలు కొత్త సమీకరణాల వైపు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే కేరళలో హిందూ ఎజెండాతో బీజేపీ స్థానిక ఎన్నికల్లో దూసుకుపోతుంది. ఆ తర్వాత రాష్ట్రం 2026లో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, ఆంధ్రాలో కూటమి భాగస్వామి కావడం ద్వారా బీజేపీ బలం పెంచుకుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పేరుకు జనసేన అయినా బీజేపీ జెండానే మోస్తున్నారు. ఇటువంటి సమయంలో హిందువులను దూరం కాకుండా రాజకీయాల్లో నెరపాల్సిన పరిస్థితి జగన్కు ఏర్పడింది. తిరుపతి లడ్డు వ్యవహారాన్ని రచ్చ చేయడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును పూర్తిగా జగన్ నుంచి దూరం చేసే ఎత్తుగడను అడ్డుకోవాలంటే జగన్ బీజేపీకి దూరం కాక తప్పని పరిస్థితి. అందుకే తమిళనాడు ఎన్నికల్లో లోపు దక్షిణాది రాజకీయం ఒక చిత్రం మారబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమిళనాడుకు చెందిన అగ్రనేతలు ఇప్పుడు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత కొంతకాలంగా సాగిస్తున్న రాయబారం ఎటకేలకు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. బెంగళూరు వేదికగా మొదలైన మంత్రాలు ఇప్పుడు చెన్నైలో ఫైనల్ డీలా దిశగా సాగుతున్నాయి. ఒకవైపు జగన్ను, మరోవైపు తమిళనాడులో క్రేజీ స్టార్గా మారిన విజయ్ను యూపీఏ ఇండియా కూటమిలోకి తీసుకురావడంలో డీకే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో లైన్ క్లియర్ తెలుస్తుంది. జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డు అంశంలో బీజేపీ కూడా తనపై దేశవ్యాప్తంగా విమర్శలు చేయడం, విహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ బీజేపీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోగా తనపై జాతీయ మీడియాలో వస్తున్న నెగిటివ్ కథనాల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని భావించిన జగన్ యూపీఏలో చేరి మోదీకి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. తమిళనాడు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండడం విషయం. పెరియార్, అంబేద్కర్లతో పాటు కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ సిద్ధాంతాలను కూడా విజయ్ తన పార్టీ ఎజెండాలో చేర్చుకున్నారు. ఇదే కాంగ్రెస్తో పొత్తును మార్గం సుగమం చేసింది. డీఎంకేతో పొత్తు విషయంలో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న తరుణంలో విజయ్ పార్టీ కాంగ్రెస్కు పవర్ షేరింగ్ ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్, విజయంలో జగన్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని, వీరంతా కలిసి దక్షిణాదిలో ఒక లౌకిక కూటమిని నిర్మించబోతున్నారని తెలిసింది. త్వరలోనే జగన్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జగన్ తన అనుకూల మీడియా ద్వారా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ను జగన్ కలవడాన్ని వైకాపా సోషల్ మీడియా అకౌంట్లో హోరెత్తిస్తున్నారు. జార్జ్ రెడ్డి మనవడు సునీల్ రెడ్డి కొడుకు అయిన సాహిల్ వివాహం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా పనిలో పనిగా ఈ డీల్ కూడా కుదిరిందని ప్రచారం సాగుతుంది. విజయరాగ సందర్భంగా వైకాపా నాయకులు అనిల్ కుమార్ యాదవ్ నుంచి అందరూ ఎదురు చూస్తున్నాం. జగన్ స్వయంగా వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి మరిన్ని విజయ్ను ఆహ్వానించడం లాంటి పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అది దిశగా జగన్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఇటీవల పార్లమెంట్లో నేను గెలిచినా కూడా ఎన్నికల విధానం మీద, ఈవీఎంల మీద అనుమానాలున్నాయని మిథున్ రెడ్డి ద్వారా మాట్లాడించింది రాహుల్ గాంధీ నేరుగా సంకేతాలు పంపించారు జగన్. ఈ వ్యూహ ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు వేగంగా పడుతున్నాయి. మరోవైపు విజయ్ తన పార్టీని టీవీకే ప్రకటించినప్పటి నుంచి తమిళనాడులోని అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు. అయితే లడ్డూ కల్తీ వివాదంలో జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరుణంలో ఆయనతో కలవడం వల్ల తమిళనాడులో హిందూ ఓటర్లకు తప్పుడు సంఖ్యలతో వెళ్తాయని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో భేటీ అవసరమా? తెలంగాణలో కేటీఆర్ లెక్కన తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ నేతలు అన్నామలై వంటి వారు ఇప్పటికే లడ్డు వివాదాన్ని తమిళనాడులో కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు విజయ్ జగన్తో జతకడితే హిందూ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతాయని బీజేపీ విమర్శించే అవకాశం ఉంది. ఇది విజయ్ కొత్త పార్టీకి నష్టం చేకూరుస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణాల్లో మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలంటే జగన్ మద్దతు అవసరమని మరికొందరు తమిళనాడులో వాదిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.